ట్రంప్ గోల్డ్ కార్డ్ వచ్చేసింది సార్. వ్యక్తిగతంగా కొనుగోలు చేయాలంటే $1 మిలియన్ ఖర్చు పెట్టాలండి సార్. అది ఇండియన్ కరెన్సీలో అయితే 9 కోట్లు. అలాగే కంపెనీ నుంచి కొనాలంటే 18 కోట్లు, అంటే $2 మిలియన్. ఏంటి సార్ ఈ ట్రంప్ గోల్డ్ కార్డ్ స్పెషాలిటీ ఏంటి? డిమాండ్ ఎంత వరకు ఉంటుంది? అండ్ ట్రంప్ లక్ష్యం ఏంటి? డిమాండ్ ఎంతకాలం ఉంటుంది అనేది స్పెక్యులేషన్. భవిష్యత్తు గురించి నేను ఎప్పుడు జ్యోతిషాలు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఎంతవరకు ఉంటుంది? సో అసలు ఇష్యూ అది కాదు. మీరు గోల్డ్ కార్డ్ లో ఏముంది అనేది పేపర్లో వచ్చింది, అది చదువుకుంటారు ఎవరైనా. అందులో విశ్లేషణ పాయింట్ ఏంటి అంటే, ఈ గోల్డ్ కార్డు వ్యూహం ఏంటి ట్రంప్ది అసలు పాయింట్. గోల్డ్ కార్డ్ డీటెయిల్స్ మీరు పేపర్లో చదవండి, గూగుల్లో కొడితే దొరుకుతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, మీరైనా చెప్పచ్చు, పేపర్లో వచ్చింది ఆల్రెడీ. సో ఏంటి గోల్డ్ కార్డ్? $1 మిలియన్ కడితే గోల్డ్ కార్డ్ పర్మనెంట్ వర్క్ వీసా ఇస్తారు. కంపెనీ ఇండివిజువల్స్ అయితే, కంపెనీస్ అయితే $2 మిలియన్ కట్టాలి. ఇది కాక $5 మిలియన్ చెల్లిస్తే ప్లాటినం కార్డు కూడా వస్తుంది. సో ఆ వివరాలు మీరు చూడండి, మీడియాలో వస్తే అంత ఎక్కడైనా దొరుకుతుంది. బేసిక్గా ఇది పాయింట్ ఏంటి దీంట్లో. మీకు ట్రంప్ ఇప్పటిదాకా ఏమంటున్నాడు, బయట నుంచి వచ్చిన వారు అమెరికన్ల ఉద్యోగాలు తీసేస్తున్నారు, అమెరికాలో వీరు ప్రమాదకరంగా మారారు. ఇది కదా ట్రంప్ వాదన. మరి ఇప్పుడు $1 మిలియన్ $2 మిలియన్ వస్తే వాళ్ళు ప్రమాదకరం కాదా? వాళ్ళు అమెరికాలో ఉద్యోగాలు తీసేయలేరా? వాస్తవంగా ఇది కొత్తగా పెట్టింది ఏం కాదు. ఆల్రెడీ EB1 EB2 అని వీసాలు ఉన్నాయి. అంటే హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్. ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ ఉంటాడు, ఒక క్వాంటమ్ ఎక్స్పర్ట్ ఉంటాడు, హైలీ స్కిల్. ఇక అలాంటి నిపుణుడు అవసరము అన్నది అలాంటి వాళ్ళకి ఇవ్వటానికి మీకు EB1 EB2 అనే వీసాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇదేంటంటే దానికో ప్రాతిపదిక ఉంది. హైలీ స్కిల్. ఇప్పుడు ఒక న్యూక్లియర్ సైంటిస్ట్, ఒక క్వాంటమ్ ఎక్స్పర్ట్, ఒక స్పేస్ ఎక్స్పర్ట్ అంత ఈజీగా దొరకరు కదా. అందువల్ల మీకు ట్రంపే అన్నాడు, మీకు ఇలాంటి పనుల దగ్గర, అంటే హైలీ స్కిల్డ్ వర్క్ దగ్గర నేను అమెరికన్ స్థానిక అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వంటే ఏడుకెళ్ళి ఇవ్వాలని నేను అన్నాడు కూడా. సాధ్యం కాదు కదా అన్నాడు. అందువల్ల అలాంటి వాటికి ఈ వీసాలు ప్రత్యేకంగా అమెరికా వీసా ప్రోగ్రాంలో ఆల్రెడీ ఉన్నాయి. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నారు, వాళ్ళ స్కిల్ తో సంబంధం లేదు, డబ్బులతో సంబంధం. అంటే వాళ్ళు $1 మిలియన్ ఇస్తే ఎవరైనా అమెరికాలో వీసా పొందొచ్చు. అంటే ఏంటి, ఇప్పటిదాకా అమెరికా వీసా రావటానికి అమెరికా ఎకానమీ అవసరాలు, అది కూడా హైలీ స్కిల్ అనేది క్రైటీరియా ఉంటే ఇప్పుడు డబ్బును క్రైటీరియాగా మార్చారు ట్రంప్. మరి ఇది ఏ రకమైన విధానం? ట్రంపే చెప్తున్న యాంటీ ఇమిగ్రేషన్ ఫిలాసఫీకి ఏమైనట్లు? పైసలు ఇస్తే బయటి వాడు అయినా మంచిదే, పైసలు ఇవ్వకపోతే మాత్రం వాడు దుర్మార్గుడు. ఇది ట్రంప్ చేసే వ్యవహారం. అంటే ఒక రకంగా అమెరికా పౌరసత్వాన్ని, అమెరికా వీసాలను అమ్మకం ఆనికి పెట్టాడు ట్రంప్. ఈ సింప్లీ కన్వర్టెడ్ ఏ వీసా ఇంటూ కమాడిటీ. అంటే అమెరికాలోకి ట్రంప్ కాలంలో రావాలి అంటే డబ్బు ఉండాలి. నైపుణ్యంతో సంబంధం లేదు, అమెరికన్ ఎకానమీకి ఏం కంట్రిబ్యూట్ చేస్తారో సంబంధం లేదు. మీకు ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ కెన్ సింప్లీ ఒక రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టైనా నువ్వు డబ్బులు కట్టేసి అయినా రావచ్చు. ఇలాంటి వీసాలు ఇతర చోట్ల ఉన్నప్పుడు UAEలో కూడా గోల్డ్ కార్డు ఉంది. UAEలో ప్రాపర్టీ కొన్నా, UAEలో ఇన్వెస్ట్ చేసినా నీకు గోల్డ్ కార్డ్ వస్తుంది. కానీ UAE ఈజ్ ఎ డిఫరెంట్ కంట్రీ, అమెరికా ఈజ్ ఎ డిఫరెంట్ కంట్రీ. సో ఇప్పుడు అమెరికాలో అమెరికా ట్రంప్ చెప్తున్న మేక్ అమెరికా గ్రేట్ అగైన్కు ఇది ఏ రకంగా దోహదం చేస్తుంది? మేక్ అమెరికా రిచ్ అగైన్ అందామా అంటే $1 మిలియన్ అమెరికా రిచ్ ఏమై ఉంటుంది? వీళ్ళు ఎంతమంది ఉంటారు? 1,00,000 మంది ఉన్నా కూడా ఎంత అవుతుంది? అమెరికా ఎకానమీలో $29 ట్రిలియన్ జీడిపి ఉన్నటువంటి కంట్రీ ఒక $1 మిలియన్ వీసా ఫీజుతో అమెరికా రిచ్ అవుతుందా? అంటే ట్రంప్ ఇది అమెరికా రిచ్ అయ్యడానికి కూడా కాదు, సింప్లీ ఈ వాంట్స్ టు కమాడిఫై ఎవ్రీథింగ్. పైసలతో మనిషిని విలువ చేయడం అనేది ఒక విధానం. ఇది కాకప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉన్న వైట్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి అమెరికాలో ఈజీగా వీసాలు వస్తాయి. అంటే రేసిస్ట్ అప్రోచ్ కూడా ఇందులో ఇమిడి ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా 42 అమెరికాలో
రావాలంటే ఒక 42 దేశాల పౌరులకు ఎలాంటి అడ్డంకులు ఉండవు, వీసాలు కూడా అవసరం లేదు. అది అమెరికాలో 42 కంట్రీస్కి చెందిన సిటిజన్స్ ఎలాంటి వీసా లేకుండా రావచ్చు. ఓన్లీ ట్రావెల్ ఆథరైజేషన్ ఉండాలి అంతే. అది కూడా ఆన్లైన్లో అప్లై చేస్తే ఇంటర్వ్యూలు ఏవి ఉండవు, ఆటోమేటిక్గా వాళ్ళకు ఆ ట్రావెల్ ఆథరైజేషన్ వస్తుంది. ఇప్పుడు ఆ 42 కంట్రీస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వీసా లేకుండా అమెరికాలో రాగలిగిన వారికి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మీ 5 ఏళ్ల సోషల్ మీడియా హిస్టరీ చెప్పాలి అంటున్నాడు. 5 years సోషల్ మీడియా హిస్టరీ ఎందుకు అడుగుతున్నాడు? ట్రంప్ను ప్రశ్నిస్తే వాళ్ళ వీసా రాదు, ట్రంప్ను సపోర్ట్ చేస్తే వీసా వస్తుంది. అంటే ప్రపంచంలో ఏ కంట్రీ కూడా ఇలా ఒక ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టర్కు వ్యూస్తో తమ వ్యూస్ అనుకూలంగా ఉంటేనే వీసాలు ఇస్తారనే దేశం ప్రపంచంలో లేదు, ఎక్కడ ఎన్నడూ లేదు. అందులో అమెరికా లాంటి సొసైటీ ఆల్వేస్ ఫ్రీ ఎక్స్ప్రెషన్కు, స్వేచ్ఛాయుత భావజాలానికి ఒక ప్రతీక. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్పి ఆఖరికి మొన్న నోబెల్ ప్రైజ్ విన్నర్ కూడా వీసా తీసేశారు, ఎందుకంటే ఆయన ట్రంప్ను ప్రశ్నించాడు. ట్రంప్ను ప్రశ్నించినందుకు ఆయనకు వీసా తీసేశారు. సో ఎక్కడికి వెళ్తున్నది అంటే, 1 డబ్బుంటే అమెరికాలో రావాలి, 2 వైట్ అయితే అమెరికాలో ఉండాలి రేసిస్ట్, 3 ట్రంప్కు అనుకూలం ఉంటే అమెరికాకు రావాలి, ఇక మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. ఇది ట్రంప్ గోల్డ్ వీసా కార్డ్ చెప్తున్నటువంటి ఒక అమెరికా నీతి. ఇది అమెరికా లాంటి కంట్రీకి గౌరవాన్ని ఇవ్వదు. ఇట్ విల్ అండర్మైన్ అమెరికన్ ప్రెస్టేజ్ అండ్ అమెరికన్ ఎస్టీమ్. అమెరికా పౌరసత్వాన్ని వేలం పాటలో అమ్మకానికి పెట్టిన ట్రంప్ తన జాత్యాంకారంతో అమెరికా పౌరసత్వాన్ని లింక్ చేసి ఆఖరికి తన రాజకీయ అభిప్రాయాలు ఉన్న వాళ్ళే అమెరికాలో రావాలి అనే స్థాయికి తీసుకొస్తే వాట్ ఈస్ అమెరికా ఇది ల్యాండ్, ఎలాంటి ల్యాండ్, ట్రంప్ ఏ రకమైన దేశంగా దాన్ని మార్చబోతున్నాడు అనే దానికి ఇది ఒక ఉదాహరణ కదా.